క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. ఇంచుమించుగా 2-3 వారాల క్రితం అంతేకాదు ఫాదర్ ఇంకా ఉంది శివశక్తి నుండి ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారండి. బహుశా ఇది మీరంతా చూసుంటారు. సాధారణంగా శివశక్తి నుంచి వచ్చే వీడియోస్ మనం చూడకుండా ఉంటే మంచిదే, కానీ వాళ్ళు ఏం తీస్తున్నారో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి సరే, చూసినా వచ్చే పెద్ద నష్టమే మనకు లేదు. చూడండి, వదిలేయండి. అయితే ఈ రోజున నేను ఈ శివశక్తి నుంచి రిలీజ్ అయినటువంటి అంతేకాదు ఫాదర్ అన్నటువంటి టైటిల్తో రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ అనండి, ఓ చిన్నపాటి మూవీ అనండి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంచుమించుగా 2 లక్షల మంది ప్రజలు దీన్ని వీక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఫాదర్, ఏమిటి జేమ్స్? నా జీవితం నా చేతుల్లో నుండి జారిపోయింది ఫాదర్. అసలు ఏమైంది నాయనా? కాస్త వివరంగా చెప్పు. నేను పాపపు ఊబిలో చిక్కుకుపోయాను ఫాదర్. అసలు నాకు పరలోకం వెళ్ళే అర్హత ఉందంటారా? అది సాధ్యమయ్యే పనేనా ఫాదర్? నీకంటే పెద్ద పెద్ద పాపుల్నే పరలోకం పంపించాను జేమ్స్. ఎంతటి పాపునైనా క్షమించి పరలోక రాజ్యమును అనుగ్రహించి ఆ ప్రభువు చెంతకు చేరితివి బిడ్డ. అయితే దీనిలో కరుణాకర్ టార్గెట్ చేసినటువంటి పాయింట్ ఏంటి? బైబిల్ని విమర్శిస్తూ క్రైస్తవ్యాన్ని తప్పుపట్టే పనిలో భాగంగా ఈ మూవీ తీశాడు అన్న సత్యం ప్రజలందరికీ బాహాటంగానే తెలుసు. సో అతను ఇక్కడ ఏం చెప్పాడో దానికి ప్రతి కౌంటర్గా మరి నేను దానిలో ఉన్నటువంటి విషయాలను కాస్త విశ్లేషిస్తూ అతను ఈ మూవీ ద్వారా క్రైస్తవ్యాన్ని ప్రశ్నించినటువంటి ప్రశ్నకు ఖచ్చితమైన స్పష్టమైన జవాబు చెప్పే ప్రయత్నం చేస్తా. కాస్త ఓపికగా ఈ వీడియో వినే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఫాదర్, నువ్వు దొంగవే అనుకున్నాను. రేపిస్టువు కూడానా? అన్ని నేరాల్లోనూ ఆరితేరిపోయావు కదయ్యా. అవును ఫాదర్, పరిస్థితుల ప్రభావం. ఆ, ఆ విధంగా నేను అత్యాచారం కూడా చేశాను ఫాదర్. ఇప్పుడు చెప్పండి ఫాదర్, అసలు నాకు పరలోకానికి వెళ్ళే అర్హత ఉందంటారా? పేతురు గారు నా కోసం పరలోకపు తాళాలు తెరుస్తారా ఫాదర్? ప్లీజ్ ఫాదర్, మీరే నన్ను ఎలాగైనా పరలోకం పంపించండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ మీరే నన్ను ఎలాగైనా పరలోకం పంపించండి ఫాదర్. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్. ఆయన ప్రభువు క్షమించిన పాపమే లేదు. ప్రార్థన చేద్దాం.
పరలోకమందున్న ఓ ప్రభువా, పాపులకు పరలోకం అనుగ్రహించు మా దేవా. ఈ యవ్వనస్తుడు వ్యసనపరుడు, దొంగ మాత్రమే కాక అత్యాచారము కూడా చేసి ఉన్నాడు. అయినను నీ రాజ్యంలోనికి రావాలని ఆశిస్తున్నాడు. ఎందరో వ్యభిచారులను, అత్యాచారులను క్షమించి నీ రాజ్యంలోనికి చేర్చుకుని ఉన్న ప్రకారము ఈ బిడ్డను కూడా క్షమించి విశాలమైన నీ పరలోక రాజ్యములో ఇతనికి ఒక చిన్ని నివాసాన్ని కేటాయించవలసిందిగా పాపులను సంరక్షించు దేవుడైన మా యేసయ్య వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సాధారణంగా కరుణాకర్ సుగుణ అనేటువంటి ఈ వ్యక్తి ఆది నుంచి కూడా బైబిల్ని టార్గెట్ చేస్తూ బైబిల్లో ఉన్నటువంటి అర్థాలను, భావాలను తనకిష్టం వచ్చినట్లుగా మలుచుకుంటూ పరిశుద్ధ గ్రంథం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ యేసు ప్రభువుకున్నటువంటి మహిమను ఎలాగైనా తగ్గించాలి, ప్రజల్లో ఈయనకున్న క్రేజ్ను డామినేట్ చేసే విధంగా హిందుత్వాన్ని పైకి తీసుకురావాలి, హిందుత్వం పని అయిపోయింది, హిందువులంతా క్రైస్తవులు అయిపోతున్నారు, కొద్ది సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా క్రైస్తవ సత్య మార్గంలోకి వెళ్ళిపోతారు అనే భయం కరుణాకర్కి బాగా పట్టుకుందండి. అందువల్ల ఇండైరెక్ట్గా కొందరి సహాయ సహకారాలు, కొందరి పెద్దల సలహాలు, వీళ్ళు ఏంటంటే తెర వెనుకుంటారండి, కావలసిన వాటిని సమకూరుస్తారు, తెర మీద మాత్రం కరుణాకర్ బొమ్మను కనబడేటట్టుగా చేస్తారు. మఠాధిపతులనండి, స్వామీజీలనండి, పీఠాధిపతులనండి, వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, వీళ్ళు బయటికి రారండి, మేధావులు కదా, వెనకుండి ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యం మీద భారీ కుట్రలు చేస్తూ బురద జల్లేటువంటి అమాయకులైనటువంటి కరుణాకర్ లాంటి వారిని, మన హమారా ప్రసాద్ గారు లాంటి వారిని, మన లలిత్ కుమార్ గారు లాంటి వారిని, ఇంకా ఏవో రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారులేండి, మరి మన రాధా మనోహర్ దాస్ గారు ఏంటి, ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ పాపం వాళ్ళకి ఏదో తాయిలాలు ఇస్తూ, మరి వాళ్ళకి ఏదో కానుకలు ఇస్తూ, వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీయటానికి ఇండైరెక్ట్గా చాలామంది వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మనందరికీ తెలిసిన సత్యం. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు తినడానికి కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో హైదరాబాదుకు వెళ్ళి అక్కడ ఏదో ఫిలిం స్టూడియోలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉండి పాపం ఏదైనా జీవనాధారం చేద్దామని మన కరుణాకర్ అక్కడికి వెళ్ళాడు, మీ అందరికీ తెలిసిందే. అలా లాభం లేదనుకొని మొత్తానికి ఏదో ఆలోచన చేసి ఇలాగున్న శివశక్తి అనే పేరుతో మరి ఒక చిన్న సంస్థను క్రియేట్ చేసి దాని ద్వారా బైబిల్ని విమర్శిస్తూ పెద్దవారి మన్నలను అందుకొని, అది కూడా ఎవరండి, మతోన్మాదులైనటువంటి పెద్దవారి మన్ననలు. అర్థమైందా? కొందరేనండి. సో కాస్త మెల్లమెల్లగా సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ మరి ఈ రోజున విలువైన కారుల్లో, మరి విలువైనటువంటి భవంతుల్లో జీవించే స్థాయికి ఎదిగాడు. సరే, మా కరుణాకరే కదండి ఎంతైనా, అతని తెలివితేటల్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా. ఇంకా మంచిగా అతను దీవించబడాలి, ఎందుకంటే ఎప్పటికైనా మావాడే కరుణాకర్. సరే, అట్లా ఉంచితే కరుణాకర్ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇస్తూ స్పెషల్గా ఎస్పెషల్లీ క్రిస్టియానిటీ మీద మరి షార్ట్ ఫిల్మ్స్ అనండి, మూవీస్ అనండి, చిన్నపాటి మూవీస్ అండి, ఏదో ఒక గంట అరగంట ఉండేవి, ఇలాగ తీస్తూ పాపం అమాయకులైనటువంటి హిందూ సోదరులకి అకౌంట్ నెంబర్లు ఇస్తూ మరి వారి దగ్గర నుంచి మరి మరో క్రొత్త కోణంలో డబ్బులన్నీ కూడా దోచేసుకుంటా ఉన్నాడు. చాలా సంతోషం, మాకేమి ఇబ్బంది లేదు. సరే, డబ్బులు దోచుకుంటున్నాడో అడుక్కుంటున్నాడో సరే, వీళ్ళు ఇస్తున్నారో అది కూడా మనకు అనవసరమైన విషయమే, రైట్. కాకపోతే ఆన్లైన్లో బెగ్గింగ్ అనేది మాత్రం మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. సరే, అలా ఉంచుదాం. అయితే
అంతేకాదు ఫాదర్ అనేటువంటి దానిలో మరి క్యాప్షన్గా ఇంకా ఉంది అన్నట్లుగా నేను ముందులో చూశానండి. ప్రస్తుతం ఇప్పుడు నేను టైటిల్ చూస్తే వీడియో ఓపెన్ చేసి అంతేకాదు ఫాదర్ అని మాత్రమే టైటిల్ కనబడుతుంది. మొత్తానికి క్యాప్షన్గా కింద ఇంకా ఉంది అన్నది మరి వాళ్ళు క్యాప్షన్గా ఉంచినట్టుగా ఉన్నారు. సరే, టోటల్గా ఈ షార్ట్ ఫిల్మ్ అనేది నేను చూశానండి. వాస్తవంగా వెంటనే దానికి తగిన జవాబు చెప్పాలి అని నేను ప్రయత్నం చేశాను. కానీ సరే, మన క్రైస్తవులకి హడావిడి కదండి. డిసెంబర్ మాసం వస్తే చిన్న చిన్న క్రిస్మస్, సెమీ క్రిస్మస్లని, ప్రార్థనలని, ఇంకేదో రకరకాలైనటువంటి పనులు ఉంటాయి పాస్టర్స్ అందరికి కూడా ఆల్మోస్ట్. సో అందువల్ల నేనైతే వెంటనే మరి దానికి జవాబు ఇవ్వలేకపోయాను. సరే, తిరిగ్గానైనా ఆయన అందులో సంధించిన ప్రశ్నకు ధీటైన జవాబు ఇవ్వాలి అన్న ఒక ఆలోచన మాత్రం నా మనసులో ఉండిపోయింది. సో ఖచ్చితంగా అది క్రైస్తవులు కూడా తెలుసుకోవలసినటువంటి విషయంగానే నేను దీన్ని చూస్తున్నాను. ఏంటంటే, ఒక సినిమా కథ ఎంచుకున్నాడు, ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఒక జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అనుకుంటాను, అక్కడ ఒక కుర్రాడిని ఏర్పాటు చేశాడు. సరే, ఆ కుర్రాడు ఏంటంటే పరిగెత్తుకుంటూ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ దగ్గరికి వస్తాడు. గుర్తుంచుకోండి, పాస్టర్ కాదు, ఫాదర్. నోట్ దిస్ పాయింట్. ఒక్క నిమిషం అండి. ఈయన టైటిల్ ఫాదర్ అని పెట్టాడండి, క్లారిటీ కొరకు మేము నాగమన్నాను. అంతేకాదు ఫాదర్, ఇది ఫాదర్ గారి చరిత్రేనండి. ఇక్కడ మనకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. నేను గతంలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. ఫాదర్స్ వేరు, పాస్టర్స్ అనేవారు వేరు. సాధారణంగా ప్రొటెస్టెంట్లని, క్యాథలిక్లని మనం చూస్తాం. ఈ క్యాథలిక్కు సంబంధించినటువంటి వారు ఫాదర్సు. ప్రొటెస్టెంట్లు అన్నటువంటి వారు ఇండిపెండెంట్గా దేవుని సేవ చేస్తూ, లేదా చిన్న చిన్న సంస్థలుగా కూడి లూథరన్ సంఘంగానో, రక్షణ సైన్యం అనే పేరుతోనో, లేదనుకోండి మరి భక్త్ సింగర్ సహవాసమనో, ఎల్ఈఎఫ్ సహవాసమనో, పెంతుకోస్ సహవాసమనో, ఇలాగున మరి ఇండిపెండెంట్ సర్వీస్ చేస్తూ సంస్థల పేరుతో దేవుని సేవ చేస్తారు. ఈ రెండింటి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వారు సాధారణంగా భక్తికి, విశ్వాసానికి, భయానికి, నీతికి, పరిశుద్ధతకి విలువిస్తారు. సరే, కథలిక్కులు అందరూ కూడా అట్లాగా ఉంటారని నేను చెప్పలేను. కానీ సాధారణంగా వాళ్ళు నామకార్థంగా ఉంటూ, నామకార్థంగా ఏదో పూజలని, పునస్కారాలని, కొబ్బరికాయలు కొట్టడాలని, దండం పెట్టుకోవడం అని, ఈ సాంబ్రాడి కడ్డీలు వెలిగించటం అని, క్రొవ్వొత్తులు పటాల దగ్గర వెలిగించటం అని, దండ జపమాలలంటూ కాస్త అన్యాచారంగా చేస్తారా అన్నట్లుగా వీళ్ళ పద్ధతులు ఉంటాయి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ మీద చాలా రూమర్స్ ఉంటాయి, కానీ సాధారణంగా పాస్టర్స్ మీద ఉండవు. కరుణాకర్ ఇది తెలుసుకో. సో కనుక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో 90% పాస్టర్స్ ఉన్నారు, కానీ ఫాదర్స్ అనేటువంటి వారు తక్కువ. కనుక ఫాదర్స్ అనేటువంటి వారిలో సాధారణంగా చిన్న చిన్న పొరపాట్లు మనకు కనిపిస్తున్నాయండి. సరే, మనం సెర్చ్ చేసిన ఆన్లైన్లోకి వెళ్ళి మనం వెతికినా కూడా సాధారణంగా ఒకరిద్దరు పాస్టర్స్ మీద ఏమైనా రూమర్స్ ఉంటాయి, కానీ ఫాదర్స్ మీద ఏదో ఇట్లా చేశారు, అట్లా చేశారు, నన్స్ అని ఏదో అట్లా కేసులు పెట్టారని ఇవన్నీ చూస్తాం. కాబట్టి ఫాదర్స్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు కాబట్టి ఇక్కడ ఇది మనకి ప్లస్ పాయింటే. సాధారణంగా వాళ్ళలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. మరి సో కనుక కన్వర్టెడ్డా, పుట్టుక క్రైస్తవుడా అన్న విషయం పక్కన పెడితే, ఇది ఫాదర్ అనేటువంటి వ్యక్తి వేరు, పాస్టర్ అనే వ్యక్తి వేరు. కనుక ఈ మూవీ టైటిల్ ఏముందంటే అంతేకాదు ఫాదర్ అని తీశాడు. కనుక పాస్టర్స్ ఎవరు కూడా ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ క్లారిటీ ఇది. ఓకే అండి. సరే, ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్ నేను పాపం చేసేసానండి, తప్పు చేశానండి అని అంటాడు. ఫాదర్ ఏం చేసావురా అంటే ఏదో తాగానని చెప్తాడు. అరే తప్పు కదరా నాయన అని యేసు ప్రభు వైపు తిరిగి, యేసయ్య మరి ఈ జోసెఫ్ని క్షమించు నాయన, లేకపోతే ఈ బిడ్డని క్షమించు నాయన అని వేడుకుంటాడు. సరే వెళ్ళమంటాడు. ఓకే, సరే అలా కాదండి ఫాదర్, నేను మళ్ళీ ఇంకొక దొంగతనం చేస్తూ పారిపోతున్నానండి అంటాడు. అరే అట్లెట్లా చేసేవారు దుర్మార్గుడా అని మళ్ళీ తండ్రి యేసయ్య నువ్వు క్షమిస్తావు కదా, ఏ పాపాన్నైనా ఈ బిడ్డను క్షమించని మళ్ళీ ప్రార్థన చేస్తాడు. సరే, అంతేకాదు ఫాదర్, ఇంకొక విషయం కూడా ఉంది.
ఏంటంటే నేను పారిపోయే తరుణంలో ఒక ఇంట్లోకి జొరబడ్డానండి, అక్కడేదో ఒక అమ్మాయి కనపడిందండి అని ఆ అమ్మాయిని ఏదో పాడు చేసేసానండి అంటాడు. వారు దుర్మార్గుడు అంత పట్ల చేసేవారంటే అంతే కాదండి నేను అమ్మాయిని చంపేశాను కూడా అంటాడు. ఈయన అసలు తత్తరపోయి భయపడిపోయి ఏంట్రా ఈ పని చేయటం ఏంట్రా అని చెప్పి మళ్ళీ యేసుప్రభు తిరిగి ప్రభు ఈ పాపిని క్షమించిన ఆయన ఇట్లా చేశాడంట అని ఫాదర్ ప్రార్థన చేస్తాడు. బాగుంది అక్కడ వరకు. అంటే ఇతను ఎన్ని తప్పులు చేసుకుంటా వచ్చినా ఫాదర్ ఏం చేశాడంటే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నాయన ఈ బిడ్డని క్షమించు అంటూ ఈ వ్యక్తి పాపాలను క్షమించమని ప్రార్థన చేశాడు అని చూపించాడు. దేవుడు క్షమించేశాడు నాయన, పరలోక రాజ్యంలో నీకు ఫలం ఉంది, స్థలం ఉంది, నువ్వేం భయపడబాక అంటాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫాదర్ ఏమి లేదు మీరేమనుకోకపోతే నేను పారిపోతూ దొంగతనం చేసి తాగి ఎన్ని చెడు వ్యసనాలన్నీ బానిస అయిపోయి పారిపోతున్న తరుణంలో ఒక ఇంట్లో జొరబడి అమ్మాయిని పాడు చేశాను, అమ్మాయిని చంపేశాను పొరపాటులో భయంలో, ఆ అమ్మాయి ఎవరంటే నీ మనవరాలే అంటాడు. ఇది ట్విస్ట్. సో మనవరాలు అనగానే పాపం మరి కోపం వచ్చేస్తుంది. అరే దుర్మార్గుడా, ఎంత దుష్టూరురా, నా బిడ్డను చంపేస్తావరా, నేను అరెస్ట్ చేసేస్తాను, నేను కొట్టాలి, నేను నరకాలి, చంపాలి అంటూ సీరియస్ అయిపోతాడు ఆయన. వ్యసనాల్లో మునిగి తేలేవు, దొంగవయ్యావు, అత్యాచారం చేసావు, హత్య కూడా చేసి చచ్చావు. ఇంకా నువ్వు చేయడానికి ఏం మిగిలిందర్రా? అయినా ఇన్ని పాపాలు చేసిన వాడివి అన్నీ ఒకేసారి చెప్పకుండా ఏదో పెద్ద డైలీ సీరియల్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక్కోసారి చెప్పావేట్రా? అంటే అన్ని పాపాలకు కలిపి ఒకే ప్రేయర్ చేస్తే పాపాలు పోతాయో లేవో, అందుకే విడివిడిగా ప్రేయర్ చేస్తే పూర్తి క్షమాపణ కలుగుతుందని. ఆహా, అద్భుతమైన తెలివిరా. అయినా నీ పాపాలు క్షమించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నా ప్రేయర్ చేయడానికి నాకు ఓపిక లేదురా. ఇక బయలుదేరు. లేదు ఫాదర్, ఇప్పుడు క్షమించవలసింది ప్రభువు కాదు, మీరు. అమాయకుడా, పాపులకు పరలోకం అనుగ్రహించేది ప్రభు. పరలోకపు తాళం చెవులు పేతురు గారి దగ్గర ఉంటాయి. మధ్యలో నేను క్షమించడం ఎందుకు? ఎందుకంటే నేను రేప్ చేసి చంపేసిన అమ్మాయి మీ మనవరాలు జెసికానే. జేమ్స్, నువ్వు చెప్పింది అబద్ధం కదా? సరదాగా అంటున్నావు కదా? నిజం చెప్పు జేమ్స్. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా ఫాదర్? నేను అనుకోకుండా గేటు దూకింది మీ ఇంట్లోకి. ఆ అమ్మాయి మీ మనవరాలు జెసికానే ఫాదర్. దుర్మార్గుడా, ఎంత పనిచేసావురా? మేము అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటున్నా నా మనవరాలు చంపేసి నువ్వు నామదిగా వచ్చి నిలబెడతావా? ఎన్ని గుండెలు రా నీకు! నిన్ను బతకదేవను, నీ రక్తం కళ్ళు చూస్తాడు రాక్షసుడా. ఎవరు? నేనొక సత్యాన్వేషిని. చూసారా? అంటే ఇక వెంటనే అక్కడ కరుణాకర్ అనేటువంటి హీరో ప్రత్యక్షం అవుతాడు. ఎవరు? మన కరుణాకర్ ప్రత్యక్షమయ్యి చాలా స్టైలిష్గా కళ్ళజోడు తీసి, పర్లేదులేండి పాపం బాగానే ఉంటాడు మన కరుణాకర్. సో చాలా స్టైల్గా చక్కగా స్లో మోషన్లోనో ఏదో వెరైటీగా కళ్ళజోడు తీస్తూ ఆయన వెంక చూసి, ఆగండి, ఆయన మీదకి వెళ్ళబాకండి, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఆగండి అంటాడు. ఏం జరిగిందిరా అని అంటే, మీరు ఆగండి, యథార్థానికి అతను దొంగ కాదు, నరహంతకుడు కాదు, లేకపోతే అమ్మాయిని పాడు చేయలేదు, లేకపోతే ఆ అమ్మాయిని చంపేయలేదు. మీ నిజస్వరూపం తెలుసుకోవటానికే అతను ఇట్లా నాటకం ఆడమని నేనే చెప్పాను, అసలు జరిగిన స్టోరీ ఇది అంటూ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటండి, ఈ కుర్రాడు అమ్మ కలిసి కరుణాకర్ ఆఫీస్కి వెళ్తారు. అల్లికి చాలా పగడబందీకి చేస్తాడండి. ఓకే,
సో ఆఫీస్కి వెళ్ళి అయ్యా ఈ అబ్బాయి వీడేంటో నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు దేవుడు అంటూ మారిపోయాడు, మతం మారిపోతాను అంటున్నాడు అంటూ ఆయన సలహా ఏదో కోరతాడు. కోరినప్పుడు అరే నాయన నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావురా, కన్వర్ట్ ఎందుకు అయ్యావు, అసలు జోసెఫ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు, క్రైస్తవ పేరు అని అంటే లేదు ఆ మార్గం చాలా మంచిది, ఆ మార్గంలోనే నేను జీవించాలి, నాకు ఆయనే ముఖ్యం అని చెప్పేసి ఫాదర్స్ ఎంత మంచివారంటూ మాట్లాడతాడు. సరే అప్పుడు చల్మని చెంప మీద ఒకటి కొడతాడు, కొట్టగానే రివర్స్ అవుతాడు. మరి యేసు ప్రభు చెంప కొడితే రెండో చేపను చూపించమన్నాడు కదా, నువ్వెందుకు ఇట్లా రివర్స్ అయ్యావు అంటూ అక్కడ ఏదో ఒక ట్విస్ట్గా మాట్లాడి, సరే రబ్బాయ్ ఫాదర్లు ఎంత మంచివాళ్ళో చెడ్డవాళ్ళో నీకే చూపిస్తాను, క్రైస్తవ్యం గురించి ఇలా చెయ్యి, ఆయన ఏం చేస్తాడో రియాక్షన్ ఏంటో చూడు అని చెప్పి ఇలా నేను నాటకం ఆడించాను అంటూ చెప్తాడు. అందుకనే మా దేవుళ్ళు అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఆయుధాలు పెట్టారు. దుష్టులైన వారిని ఖచ్చితంగా శిక్షించాలి, సో మంచి వాళ్ళని రక్షించాలి, ఇది మా సిద్ధాంతం. మీ యేసుప్రభు సిద్ధాంతం అయితే ప్రతి పాపం చేసిన వాళ్ళ క్షమిస్తాడు, ఇంకా పాపం చేసిన వాడికి ఇంకా పనిష్మెంట్ లేదా, జైలు లేవా, ఇంకా వాడు ఇంకా ఏ పాపమని చేసేసి చివరికి నన్ను క్షమించమంటే క్షమించేస్తాడు కదా, ఇది బైబిల్ తప్పు కదా, మీ దేవుడు చెప్పిన మాట తప్పు కదా అంటూ ఆయన అక్కడ ఆ కథకు ముగింపిస్తాడు. క్రిస్టియానిటీలో ఏ పాపము చేసినా కూడా, అంటే దొంగతనం చేసిన, వ్యభిచారం చేసిన, దోచుకున్న, హత్యలు చేసిన యేసు ప్రభు క్షమిస్తాడు, ఇది క్రైస్తవ సిద్ధాంతము. ఇది తప్పు కదా. అదే ఇప్పుడు మన యొక్క హిందూ దేవుళ్ళు అనుకోండి, ఏ రాముడో కృష్ణుడో లేకపోతే ఇంకా ఎవరో ఎక్సెట్రా వీళ్ళు ఏం చేస్తారు, ఆయుధాలు పట్టుకొని ఉంటారు, తప్పు చేసిన వాడిని చంపేస్తారు. ఇది మంచిది కదా, ఆ భయంతో అప్పుడు తప్పు చేయకుండా ఉంటాడు కదా మనిషి. కనుక క్రైస్తవ్యం సిద్ధాంతము కంటే ఈ విషయంలో జాగ్రత్త వినండి, హిందూ సంబంధమైనటువంటి సిద్ధాంతమే మంచిది. మనిషి మరి భయభక్తులతో జీవిస్తాడు, తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు అంటూ ఇది కరెక్టు, హిందుత్వమే మంచిది, హిందుత్వంలోనే సరైనటువంటి విధానం ఉంది అని ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ద్వారా కరుణాకర్ చెప్పాడండి. జాగ్రత్త వినండి. మనం వెంటనే క్రైస్తవుల్లో కూడా ఇది కనుక ఒకవేళ వింటే అరే ఇదేదో కొంచెం బాగానే ఉందే, నిజమే కదా అనిపిస్తుందండి. కాస్త చదువు లేని వాళ్ళకి, కాస్త తక్కువగా చదువుకున్న వాళ్ళకి అలా అనిపిస్తుంది. నరహత్యలు, దొంగతనాలు, మోసాలు, దోపిడీలు, త్రాగుడు, జోదము, వ్యభిచారము ఇవన్నీ భౌతిక సంబంధమైన పాపాలు. జాగ్రత్త వినండి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం ఎట్లా పరిగణలోకి తీసుకోవాలండి? ఆత్మ సంబంధంగా యేసు ప్రభువారు క్షమించి, ఆత్మ సంబంధంగా యేసు ప్రభువారిని నమ్ముకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి పాపాలను క్షమించి నిత్య జీవం ఇస్తాడు, అనగా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇది బైబిల్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే కరుణాకర్కి కావాలనే వాంటెడ్గానే మిస్అండర్స్టాండింగ్ చేస్తూ చెప్తాడండి. ఇప్పుడు నరహత్య చేశాడు కాబట్టి వాడు జైల్లోకి వెళ్ళకూడదు, వాడు నేను క్షమించేసా అని యేసుప్రభు చెప్పడండి. ఉదాహరణకి నరహత్య చేసి ఏ బ్యాంకును దోచేసుకొని దోపిడీ చేసి ఆ వ్యక్తి దొరికిపోయాడు అనుకుందాం, జైల్లో వేశారు, పనిష్మెంట్ అయ్యింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పనిష్మెంట్ అయ్యింది, బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పాపాత్ముడా పుణ్యాత్ముడా? ఆత్మీయ కోణంలో ఆలోచించేయండి. భౌతికంగానైతే శిక్ష అనుభవించాడు, పట్టుకున్నాడు, పట్టుబడ్డాడు, దొరికిపోయాడు, ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు, ఓకే బయటకు వచ్చేసాడు. అంటే చట్టపరంగా ఇక అతనికి పనిష్మెంట్ అయిపోయింది, రైట్. ఇప్పుడు దేవుని దృష్టిలో, భగవంతుని దృష్టిలో అతను పాపాత్ముడా పుణ్యాత్ముడా అని ప్రశ్న వేస్తే కరుణాకర్ దీనికి జవాబు చెప్పాలి. జాగ్రత్తగా ఆలోచించు. టక్కున ఏం చెప్తామండి? భగవంతుని దృష్టిలో అతడు ఇంకా దుర్మార్గుడే, దుష్టుడే. భౌతికంగా కోర్టు శిక్షించింది, భౌతికంగా పనిష్మెంట్ చేయబడ్డాడు, కానీ అతను చనిపోతే నిత్య జీవానికి వెళ్ళడు, నిత్య నరకానికి వెళ్తాడు, ఎందుకంటే తప్పు చేశాడు కనుక. మరి ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి లాజిక్ ఏంటంటే శిక్ష అనుభవించు, బయటికి రా, బయటకు వచ్చాక కూడా అయ్యో నేను తప్పు చేశాను కదా, అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను ఇంకెన్నడూ ఇలా చేయను
అని పశ్చాత్తాపడి తన హృదయాన్ని మార్పు చెంది హృదయం మార్చుకొని యేసుప్రభు దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకొని ఇక జీవితంలో నేను అలాంటివి చేయకూడదు అని పరివర్తన చెందితే అప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని క్షమించి నిత్యరాజ్యానికి చేరుస్తాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. దీన్ని మన కరుణాకర్ మరుగు చేసేసి కరుణాకర్ ఏం చెప్తాడండి, హత్య చేసేసాడు, ఇంకా జైలు ఎందుకు క్షమించేస్తాడు, పరలోకం ఇచ్చేస్తాడంట. ఇంకా అలాంటప్పుడు ఇక నరహంతకులు నరహత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, చచ్చిపోయిన పరలోకం వెళ్తున్నారు కదా అని చాలా తెలివిగా ఈ పాయింట్ని తనకు అనుకూలంగా డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు షార్ట్ ఫిలిం ద్వారా. అంతేకాదు ఫాదర్ అనే షార్ట్ ఫిలిం ద్వారా. అర్థమైందండి కరుణాకరు ఎంత జిత్తులమారో, కరుణాకర్ ఎంత తెలివైనవాడో, ఎంత కర్నింగో చూసారా. సో అతనికి తెలిసి ఈ లాజిక్ ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఒక వ్యక్తి భౌతికంగా చేసినటువంటి పాపానికి పనిష్మెంట్ అనుభవించినా అనుభవించకపోయినా ఓకే, అతను దేవుని దృష్టిలో పాపే. భౌతికంగా కోర్టుకు వెళ్ళినా కోర్టుకు వెళ్ళకపోయినా, పోలీసులు పట్టుకున్నా పట్టుకోకపోయినా, అతను దొరికినా దొరక్కపోయినా దేవుని దృష్టిలో పాపే. ఒక విధంగా చెప్పాలంటే అసలు ప్రతి మనిషి పాపే, పాపాత్ముడే. అబద్ధాలు ఆడకపోయినా, దొంగతనం చేయకపోయినా, మోసం చేయకపోయినా జన్మ పాపం కర్మ పాపం అనేవి మనిషికి ఉంటున్నాయి. సో కాబట్టి వీటి ద్వారానే పాపే. అలాంటి పాపాలను క్షమించి పరలోకం ఇస్తానని యేసుప్రభు చెప్పాడు. అంతేగాని మీరు ఎక్కడైనా దొంగతనాలు చేయండి, ఏ బ్యాంకులైనా దోసుకొచ్చేసేయండి, ఎన్ని హత్యలైనా చేసేయండి, నా దగ్గరకు వచ్చేస్తే చాలు మీకు పరలోకం ఇస్తా అని ప్రభువు చెప్పలేదు. దాన్ని అట్లా మిస్అండర్స్టాండ్ చేయొద్దు, అట్లా ఎవరు అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు వాక్యాన్ని. అందుకనే బుద్ధిహీనులకు వాక్యాలను అర్థం చేసుకునే శక్తి ఉండదు. అందుకని పందుల ముందు మీ ముత్యాలను పోయకండి అని బైబిల్లో ఉంటుంది. సో అలాంటి స్వభావం కలిగి అలా ఆలోచించే వానికి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అర్థం కావు. అందువల్ల ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఫాదర్ క్షమించాడా లేదన్నది పక్కన పెట్టండి. సరే తన ఇంట్లో జరిగింది కాబట్టి క్షమించలేకపోయాడు, బయట చేస్తేనే క్షమించాడు అన్నాడు. సరే అంతవరకు ఎవరైనా మానవరీత్యా అలాగే చేస్తారు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి యేసుప్రభు ఇలా క్షమించేస్తాడు కాబట్టి ఎన్ని పాపాలైనా ప్రజలు చేసేస్తారు, భయం ఉండదు అంటున్నాడు. లేదు, యేసుప్రభు చట్టాలు ఇచ్చింది ఆయనే. అలాగనుకుంటే పాపాత్మురాలైనటువంటి ఆమెను రాళ్ళు రువి కొట్టి చంపండి అని దేవుడు ఎందుకు శాసనం పెట్టాడు? కొట్టాల్సిన అవసరం ఏముంది? మీకు అర్థమైందండి? దేవుడు క్షమించేస్తున్నాడు కాబట్టి, యేసుప్రభు క్షమించేస్తాడు కాబట్టి, సో కనుక పాపం చెయ్యండి అని కాదు. ఒక పాపాత్మురాల దగ్గర వస్తే ధర్మశాస్త్ర ప్రకారం ఈ పాపం చేసింది రాళ్ళు రువి కొట్టి చంపాలి కదా అని ప్రజలు అడిగారు. మీలో పాపం చేయని వాడెవడో రాయి వేయమన్నాడు. మొత్తం తిరిగి వెళ్ళిపోయారు. చివరాఖరికి నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా అన్నాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. అయితే సరికి వెళ్ళి పాపం చేసేసుకో అల్లా, ఇక మీదట పాపము చేయవద్దు అని చెప్పి పంపించాడు. ఇంకా ఆమె జీవితం మారిపోయింది, ఆమె మంచిగా బ్రతికింది. ఇది బైబిల్ చెప్తుంది. అట్లాగే ఎంత త్రాగుబోతైనా, ఎంత దొంగ అయినా, ఎంత మోసగాడైనా సరే యేసుప్రభు దగ్గరకు వచ్చి తన పాపాల కొరకు ఏడ్చి, చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఏదైనా దొంగిలించిన వాటిని మరలా తిరిగి ఇచ్చేస్తారు. అర్థమైందండి? సో ఎవరి దగ్గర విరోధులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటారు. అర్థమైందండి? ఇలా కూడా త్రాగుడు వ్యసనాల నుంచి విడుదల పొందారు, స్వస్థత పొందారు, మారు మనసు పొందారు. ఇలా చేసి వాళ్ళకి జీవితకాలం అంతా కూడా మంచిగా జీవించి లోకయాత్ర ముగించుకున్నారు. వారికి పరలోకం ఉంది. అంతేగాని నరహంతకులే నరహత్యలు చేసేసి, మోసాలు చేసి, త్రాగేసేసి వచ్చేసి యేసయ్య నన్ను క్షమించమంటే క్షమించడం అనేది ఉండదండి. మరి ఏముంటుంది అక్కడ? మొదట దానికి తగినటువంటి పనిష్మెంట్ ఏంటో భౌతికంగా నువ్వు అనుభవిస్తావు. అర్థమైందా? ఆ తర్వాత నీ హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాప పరివర్తన కలిగినప్పుడు దేవాతి దేవుడు నిన్ను క్షమించి ఆయన రాజ్యం ఇస్తాడు. అది దుష్టులను శిక్షించి మంచివారిని రక్షిస్తే ఇంకా ఆయన దేవుడు ఏంటి? ఇంకా వైద్యుడు ఉన్నాడు, ఎవడికి కావాలి? రోగికి కావాలా, ఆరోగ్యవంతుడికి కావాలా? దేవుడు ఉన్నాడు, పాపాత్ముడికి కావాలా, పుణ్యాత్ముడికి కావాలా? సింపుల్ లాజిక్. పాపాత్ముడైన వాడికి భగవంతుడు కావాలి, రోగంలో ఉన్నవాడికి డాక్టర్ కావాలి, పామరుడికి పండితుడు కావాలి, గురువు కావాలి, ఒక టీచర్ కావాలి. సో అట్లాగే యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపాలను క్షమించే దేవుడు. అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పాపాలను క్షమించేటువంటి దేవుడు. సో కనుక ఆయన దగ్గరకు వస్తే క్షమించేసాం అనగానే, ఒకవేళ జోసెఫ్ ఉన్నాడు, నిజంగానే చేసి వచ్చాడు, పురాణాయన యేసయ్య నీకు పరలోక రాజ్యం ఇస్తాడు అని ఆ ఫాదర్ చెప్పాడు. నాకు ఇచ్చేసాడా యేసయ్య, ఎంత మంచి దేవుడు అంటాడు. ఈలో పోలీసులు పరిగెత్తుకొస్తారు, పట్టుకుంటారు, వాడిని వదిలేస్తారా? ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ క్యారెక్టర్ని జైలు శిక్ష అనుభవిస్తాడు. అప్పుడు ఫిజికల్గా అతనికి పనిష్మెంట్ అయిపోయింది.
ఒకవేళ అతను పశ్చాత్తాపడి నిజంగానే రిపెంట్ అయ్యి, అంతేకాదు ఫాదర్లో ఉన్న క్యారెక్టరు పనిష్మెంట్ కూడా అనుభవించి ఇంక మీదట ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి శిక్ష వస్తుందని భయపడి అయినా సరే ఇంకా ఇది కూడా పాపమే కదా అని తన పాపాన్ని గ్రహించుకొని యేసు ప్రభు దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు మోక్షం ఇస్తాడు. అంతేగాని వెంటనే వచ్చి అయ్యా నన్ను క్షమించేయమనం కానీ దేవుడు ఏదో క్షమించి పరలోకి ఇచ్చేస్తాడా? నెవర్. ఇది నువ్వు తెలుసుకోవాలి కరుణాకర్ లాజిక్. మీకు అర్థమైంది కదండి? సో కనుక మీకు క్లియర్గా స్పష్టంగా, అంటే మళ్ళీ ఏదో వచనాలు ఇవన్నీ తీసుకుంటూ టైం వేస్ట్ చేయటం కంటే ఉన్న సారాంశం అక్కడ చెప్పదలుచుకున్న విషయాలు మీకు క్లియర్గా చెప్పాను. కనుక ఒక వ్యక్తి భౌతిక సంబంధంగా పాపం చేశాడు అనంటే, భౌతిక సంబంధంగా పాపం చేశాడు అనంటే ఖచ్చితంగా అతను పోలీసులకు దొరుకుతాడు, పోలీసులకు భయపడాలి, న్యాయ వ్యవస్థకు భయపడాలి, ఖచ్చితంగా అతను చట్టానికి చెక్కాలి, ఖచ్చితంగా అతను పనిష్మెంట్ చేయబడాల్సిందే. అయితే చేసిన తర్వాత ఇక వెంటనే దేవుడు పరలోకం ఇస్తాడా? కుదరదు. ఆ వ్యక్తి మళ్ళీ మార్పు చెంది అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపం చెందాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆ వ్యక్తికి పరలోకం ఇస్తాడు. ఇది సత్యం, వాక్యం చెప్పే సత్యం. అర్థమైందండి? సో కనుక అంతేగాని ఆ పాపాలు చేసేసేయండి, నా దగ్గరికి వచ్చేయండి, నేను క్షమించేస్తా, పరలోకం ఇస్తా. అసలు ముందు పరలోకం సంగతి, తర్వాత ఇక్కడ బతికుండాలి కదా కొంతకాలం పాటు. బతకాలంటే పోలీసులు వదిలేయాలి కదా, పోలీసులు క్షమించాలి కదా, కోర్టు క్షమించాలి కదా, ఈడ అసలు జీవం చేయాలి. పరలోకం సంగతి తర్వాత. కరుణాకర్ అర్థమైందా? పరలోకం వెళ్ళేది ఎప్పుడు? చచ్చిపోయిన తర్వాత. 20 ఏళ్లలో తప్పు చేశాడు, ఆడు ఎప్పుడు 80-90 ఏళ్ళకి చనిపోతాడు. ఈ మధ్య 40-50 ఏళ్ళు ఎట్లా జీవించాలి? మరి కోర్టులు శిక్షించాలి, పనిష్మెంట్ అనుభవించాలి, భయంతో బ్రతకాలి వాడు. ఇలాగుంటుంది. అయితే ఇలాగ మోసపూరితమైనటువంటి చిన్న లాజిక్ లేనటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ కూర్చి క్రైస్తవుని ఏదో భ్రమ పెడదాం, మోసగిద్దాం, హిందువుని ఏదో భ్రమ పెడదాం, మోసగిద్దాం, ఇలాంటి మూవీస్ తీసి ఆహా ఓహో మా కరుణాకర్ అన్న భలే భలే అంటూ చప్పట్లు కొట్టించుకుందాం అంటే ఎట్లాగా కరుణాకర్ చెప్పు? ఇప్పుడు నీ గాలి తుస్సుమని అయిపోయింది. నువ్వు చెప్పిన లాజిక్ అర్ధరహితం. ఇంకా పైగా ఫైనల్గా మా హిందూ దేవుళ్ళ చేతులలో ఆయుధాలు అందుకే ఉంటాయి, చూస్తే భయపడిపోవాలి తప్పు చేసేవాడు అన్నావు. అంటే దేవుడి చేతిలో ఆయుధం ఉంది కాబట్టి ఇప్పుడు హిందూ ఎవడు పాపం చేయట్లేదా? దొంగతనాలు చేయట్లేదా? నరహత్యలు చేయట్లేదా? హిందువులందరూ కూడా భయపడిపోయి పాపం కాముకుంటున్నారా? అమ్మో మా దేవుడి చేతుల్లో ఆయుధాలను చంపేస్తారని. హిందువులు ఎవరు కూడా నేరస్తులు లేరా? కోర్టుల్లో లేరా? జైల్లో లేరా? కరుణాకర్ జవాబు చెప్పగలవా? సో కాబట్టి బొమ్మల్లో ఏదో ఆయుధాలు పట్టుకుంటే మనిషి అట్లా భయపడతాడయ్యా. ఇంకా పైగా ఒకవేళ దేవుడు ఆయుధాలే పట్టుకుంటే ఇక్కడ ప్రజలందరూ ఆయుధాలు పట్టుకోవాలా? ఆయుధాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి పోలీసులు జైల్లో పెడతారు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. అర్థమైందా? సో కనబట్టి ఇట్లాంటి పిచ్చి లాజిక్లు తీసుకొచ్చి బైబిల్ మీద రుద్దాలని, నీ అజ్ఞానాన్ని తీసుకొచ్చి అదేదో జ్ఞానంగా మాట్లాడుతున్నట్లుగా బైబిల్ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే చివరికి నీ విలువే పోతుంది. ప్రజలు ఆహా ఓహో అనొచ్చు, నో ప్రాబ్లం, కానీ దేవుడు నిన్ను క్షమించడు. అజ్ఞానంగా మాట్లాడబాక. అర్థమైందా? కాబట్టి దేవుడు క్షమించడం అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా క్షమిస్తానని చెప్పాడు యేసయ్య. అంతేగాని భౌతికంగా కూడా నేను క్షమించేసాను ఇక మీకు జైళ్ళు ఉండవు, కోర్టులు ఉండవు, మీరు ఏ తప్పైనా చేయండి అని అర్థం కాదు. అర్థమైందా కరుణాకర్? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి.